అందరం కూడా చదివాము. కర్నూలు ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి దానికి నేమ్ అనౌన్స్ చేశారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి ఆయన February 22 చనిపోవడం జరిగింది. ఆయన డెత్ యానివర్సరీలో భాగంగా అది అనౌన్స్మెంట్ మనకి March 25, 2021లో అనౌన్స్ చేశారు. కర్నూలు ఎయిర్పోర్ట్ ఈజ్ ఫర్దర్ కాల్డ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఆల్రెడీ మనందరం కూడా సైరా నరసింహారెడ్డి మూవీలో కొంత చూస్తుంటాం. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన కర్నూలుకి సంబంధించిన ఉయ్యాలవాడ అనే మండల్కి సంబంధించిన ఆయన. సో ఫార్మర్స్కి సంబంధించి రివోల్ట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మనకి ఈయన ఒక్కరే స్టడీ ప్రకారం 3000 బ్రిటిషర్స్ని చంపారట. సో హీ ఎలోన్ కిల్డ్ 3000 బ్రిటిషర్స్. అంత ఫెరోషియస్ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పచ్చు. సో ఎప్పుడైతే మనకి రోహిత్ వారి సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిందో, అగ్రారియన్ క్రైసిస్ అనేది స్టార్ట్ అయినప్పుడు రోహిత్ వారి సిస్టమ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పెరిగాయి. ట్యాక్సెస్ ఎక్కువ కట్టాల్సి వచ్చేది. దానికి సంబంధించి ఫార్మర్స్ ఎంత ఫైట్ చేసినా కూడా బ్రిటిష్ వాళ్ళు ట్యాక్సెస్ తగ్గించకపోవడంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ హీ ట్రై టు నెగోషియేట్ విత్ ద బ్రిటిషర్స్ బట్ దట్ ఫెయిల్డ్. సో దానికి అగెయినిస్ట్గా ఆయన బ్రిటిషర్స్తో ఫైట్ అనౌన్స్ చేశారు. 5000 ఫార్మర్స్ని ఈయన మోటివేట్ చేయడం జరిగిందట. సో ఈ మోటివేటెడ్ 5000 ఫార్మర్స్ అండ్ దే ఆల్ టుగెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫైట్ అగెయినిస్ట్ బ్రిటిష్, అగెయినిస్ట్ ద రోహిత్ వారీ సిస్టమ్. ఆయనతో పాటు ఒక చీఫ్ కమాండర్, ఆయనతో పాటు ఒక కమాండర్ ఇన్ చీఫ్ ఉండేవారు. ఆయన పేరు వడ్డే ఓబన్న. సో ఈయన ఎంత పాపులరో వడ్డే ఓబన్న కూడా అంతే పాపులర్. అయితే వడ్డే ఓబన్నకి సంబంధించి ఆయన ఎలా చనిపోయారన్నది స్టడీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రావాలి. 1847లో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఏదైతే ఈ ఫార్మర్స్ యాజిటేషన్ ఫైట్ జరిగిందో, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే. ఆ టోటల్ ఫైట్లో, ఆ టోటల్ యుద్ధంలో మనకి కోయికుంట్ల అలాగే రుద్రవరం ఏరియాస్లో చాలా ఇంటెన్సివ్ ఫైట్ అనేది జరిగింది. ఆ ఫైట్లో more than 1000 people were arrested and many of them were convicted. వాళ్ళకి డెత్ పెనాల్టీ కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఒకరు. హీ వాజ్ ఆల్సో గివెన్ ది డెత్ పెనాల్టీ. అయితే February 22, 1877లో ఈయన్ని కోయికుంట్లలో చంపడం జరిగింది, ఉరి తీసి చంపడం జరిగింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ 2000 పీపుల్. 2000 మంది చూస్తుండగా బ్రిటిష్ వాళ్ళు ఈయనను ఉరితీసి చంపడం జరిగింది. అంతేకాకుండా ఆయన చంపిన తర్వాత ఆయన తలని చాలా మంత్స్ పాటు, ఫర్ మెనీ మంత్స్, ఫోర్ట్ వాల్కి వేలాడించారు. హిజ్ హెడ్ వాస్ హంగ్ ఆన్ ది ఫోర్ట్ వాల్ ఫర్ మెనీ మంత్స్ టు డిస్ప్లే టు ద పీపుల్, కన్వేయింగ్ ఏ మెసేజ్ దట్ ఇఫ్ ఎనీ వన్ టర్న్స్ అగెయినిస్ట్ బ్రిటిష్, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ యూ. ఆయన తలకాయని అలా వాళ్ళు కొన్ని నెలల పాటు ఫోర్ట్ వాల్కి తగిలించారట 1877లో. సో మనకి ఆయనకు సంబంధించి అలాగే వెంగల్ రెడ్డి అనే ఇంకొక ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించి కూడా వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా దాచుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ని కూడా స్టార్ట్ చేసుకున్నాం మనం. రేనాటి చంద్రుల స్మారక సమితి. రేనాటి చంద్రుల స్మారక సమితి అనే ఒక సమితిని కూడా మనం ఫామ్ చేసుకోవడం జరిగింది. 2015లో వీళ్ళకి సంబంధించి ఒక బుక్ కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. 2015లో రేనాటి సూర్య చంద్రుడు అనే ఒక బుక్ని కూడా పబ్లిష్ చేసుకున్నారు, ద సన్ అండ్ ద మూన్ అని చెప్పేసి. సో దట్స్ ద రీజన్ వై March 25, 2021లో రీసెంట్గా కర్నూలు ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేమ్ ఈజ్ అనౌన్స్డ్. సో దీస్ ఆర్ జస్ట్ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్ అబౌట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన నేమ్ మనకి న్యూస్లోకి రావడం, February 22 ఆయన డెత్ యానివర్సరీ కూడా జరగడం. దెర్ ఆర్ మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ హూ డైడ్ అండ్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ ఇండియా. The freedom that we are all enjoying today, whether you call it democracy or republic or fraternity or sovereignty or secular, whatever we are enjoying today, that is all laid, the foundation is all laid by the blood, the sweat and blood and deaths of many freedom fighters like Uyyalawada Narasimhareddy. So we should never forget the sacrifices made by those wonderful people, wonderful freedom fighters. అండ్ ఎప్పుడైనా మనకి ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి న్యూస్ పేపర్లో ఏదైనా ఆర్టికల్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు స్టడీ ఇట్ అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ డూ ఏ బిట్
research on them, so that at least we may not do what they have done, but at least let us not take back our country. Let us not take our country backwards. మనం వెనక్కి తీసుకువెళ్ళకూడదు. ముందుకి దాన్ని డెవలప్ చేయకపోయినా పర్లేదు, కానీ దాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. ప్రజెంట్ మన కంట్రీలో ఉన్న డెమోక్రసీని, మన కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ని మనం పాడు చేయకుండా ఉండడమే అట్లీస్ట్ మనం చేయగలిగే ఒక పెద్ద అచీవ్మెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఏ పర్సన్ వి షుడ్ నెవర్ ఫర్గెట్.